హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే అక్షయ తృతీయ రోజండి. అక్షయ తృతీయ ముందు రోజు నైట్ అనమాట ఇది. ముందు రోజు నైటే మొత్తం నేను ఇలా గడపలన్నీ నిండుగా అలంకరించేసి పెట్టేసుకున్నాననమాట. ఇంక ఉదయాన్నే అంటే మనకి కుదరదు కదా! పనులు పూజ చేసుకోవాలి. ఇంకేదైనా పూజలు, పర్వదినాలు అలా ఉన్నప్పుడు నేను ముందు రోజే మొత్తం అలంకరించేసి పెట్టేసుకుంటానండి. ఇంకా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకున్నాను. గడపలన్నీ కూడా పసుపు, కుంకాలతోటి, బియ్యపిండితోటి నిండుగా అలంకరించుకున్నానండి. మనకి అక్షయ తృతీయ అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ కాబట్టి ఇలా గడపలకు నిండుగా అలంకరించుకుంటే చాలా మంచిదండి. నాకు ముందు గడప, వెనక దొడ్డి వాకిలి గడప, ఇంకా ముందు కొంచెం గ్రిల్స్ దగ్గర కొంచెం చిన్న గడపలాగా ఉంటుంది. అక్కడ తులసమ్మ దగ్గర ఇవన్నీ అలంకరించుకోవడానికే నాకు మ్యాక్సిమం ఒక అరగంట టైం, తక్కువలో తక్కువ అరగంట టైం అయితే పట్టిద్దండి. అందుకే ముందు రోజే నేను మొత్తం ఇలా అలంకరించేసి పెట్టేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇలా అలంకరించుకున్నానండి. తులసమ్మ అయితే లేదు. ఇంకా పూలకుండి అయితే మళ్ళీ కోతులు పగలగొట్టేసినాయి అనమాట. మళ్ళీ కూడా పూలకుండి తెచ్చేసుకొని, కుండి ఒకటి తెచ్చుకొని నిండుగా అలంకరించేసి పెట్టేసుకున్నాను. అక్షయ తృతీయ రోజు తులసమ్మను పెట్టుకుంటే చాలా మంచిదన్నారు. ఇంక ఉదయాన్నే అమ్మని తులసమ్మను పెట్టుకొని దీపారాధన చేసుకుందాంలే అనేసి ఇంకా అన్నీ కూడా ముందు రోజు అన్నీ అలంకరించేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇదైతే ఉదయాన్నే నిద్ర లేచాను. అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే 5 గంటలకల్లా నిద్ర లేచేసి ఇల్లు అన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి. నీట్గా కల్లుప్పు వేసేసి, పసుపు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. నేను ఇంకా తలస్నానం చేసి వచ్చేసి ఇంటి ముందు అయితే దేవుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంటి ముందు ముగ్గు ఎంత కళగా ఉంటే ఇంట్లో అంత కళగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి ముగ్గు పెట్టుకోవడం అయితే. కాకపోతే నాకు ఉండేది చిన్న ప్లేసు. ఆ పక్కన డబ్బాలు అవి అయితే కొంచెం స్కిప్ చేసేయండి, అవన్నీ పగిలిపోయినాయి అనమాట. ఇంక పడేయమని అక్కడ పక్కన పెట్టేశాను. మా పిల్లలకైతే పడేస్తామన్నారు. అందువల్ల అయితే అక్కడ పెట్టేసాము. ఇంకెక్కడ ప్లేస్ లేదు. ఉన్నదే కొంచెం ప్లేస్ కదా, ఇంకా దాంట్లోనే నీట్గా ఇలా ముగ్గు అయితే వేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం ముగ్గు వేసుకోవటము. ఇంకా చాక్ పీస్తో వేస్తే నా కింద సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా ముగ్గుతో వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువసేపు ఉండదండి. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, ఉన్నదే తక్కువ ప్లేసు. అది కాక టైల్స్ ముగ్గు అసలు ఉండదన్నమాట. అయినా కానివ్వండి, ఇలా అయితే సింపుల్గా ముగ్గు అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. చాలా నీట్గా, చాలా బాగుంది కదా ముగ్గు అయితే. నాకు ఇలా వేసుకుంటే చాలా ఇష్టం అండి. చూస్తానికి కూడా చాలా ఉన్నది కొంచెం సేపు అయినా బాగుండిద్ది అనిపించింది. అందుకే అయితే ఇంకా ముగ్గు పిండితో అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఎక్కువ హడావిడి లేదు. పక్కన అయితే ఎక్కువ పీయటం అలాంటివి ఏం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం పని ఉందన్నమాట. ఇంక అందువల్ల అయితే ఇంకా హడావిడి పూజ ఏం పెట్టుకోకుండా సింపుల్గా అయితే దేవుడి మందిరంలోనే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా లక్ష్మీదేవి పూజ అంటే మనం కూడా నిండుగా అలంకరించుకోవాలి. కాళ్ళకి నిండుగా పసుపు పూసుకొని, చేతులకి నిండుగా గాజులు వేసుకొని, నుదుట కుంకుమ అన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఆ రోజు ఉదయాన్నే ఇంకా మొత్తం పూజ కూడా కంప్లీట్ చేసుకుందామని అయితే మొత్తం ఇంకా కాళ్ళకైతే ఇలా పసుపు పూసుకుంటున్నాను. ఇంకేదన్నా మనం ఇలా శుక్రవారాలు కానివ్వండి, ఇలా అమ్మవారి పూజలైనా ఏదైనా పసుపు పూసుకొని పూజ చేసుకోవటం వల్ల చాలా శుభప్రదము, చాలా మంచిది కూడాను. ఇంక ఇలా కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి, స్వామివారికి అయితే ప్రత్యేకంగా అంటే పీట అయితే ఏం వేసుకోలేదు. నా పూజా మందిరం అందరికీ తెలుసు కదా, చిన్న పూజా మందిరము. ఇంకా దాంట్లోనే పూజ అయితే చేసేసుకున్నానండి. లక్ష్మీ కుబేరులకి అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి నాకైతే బిల్వదళాలు దొరికినాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి బిల్వదళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి. ఇంకా మనం ఎక్కువ హడావిడి ఏం లేకపోయినా కానివ్వండి, ఇలా మనకి దొరికిన వాటితో తృప్తిగా పూజ చేసుకుంటే వచ్చే సంతోషమే వేరు. ఇంకా ఫ్రూట్స్ అవి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నైవేద్యం కూడా ఏం పెట్టలేదండి. ఇంకా మీ అందరికీ కూడా అక్షయ తృతీయ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది బంగారం కదా. మీలో ఎంతమంది బంగారం కొన్నారు? నేనైతే ఎలాంటి వాటి జోలికి వెళ్ళట్లేదండి. మనం కొనే బంగారము అసలు ఇప్పుడు కొనే వీలే లేదు కదా. తులం వచ్చేసి ₹1,00,000 అట్లా వెళ్ళిపోయింది. మనం గ్రాము కొనాలన్నా 10,000 కంపల్సరీ కావాలి. ఇంకా మధ్య తరగతి వాళ్ళు కొనే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇంకా మనకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వాటిల్లో బంగారంతో సమానమైనది కళ్ళుప్పు, రాక్ సాల్ట్ అండి. అవి తెచ్చుకున్నా చాలు, చాలా మంచిది అంటారు ఈరోజు. ఇంకా నేనైతే 2 ప్యాకెట్ల కళ్ళుప్పు తెచ్చేసుకుని పూజలు అయితే పెట్టేసుకున్నాను. అక్షయ తృతీయ అంటే మనం చేసే మంచి పని, మనం ఈరోజు ఏ పని చేసినా అది క్షయం కాదు, అంటే నాశనం కాదు, వృద్ధి అవుతుంది అని అంటారండి. అందువల్ల ఈరోజు ఇవన్నీ కాదండి, మనం ఏదైనా ఒక మంచి పని, ఏదైనా తినడానికి లేని వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, ఒక్కళ్ళకైనా భోజనం పెట్టామంటే
అది మనకి, మన పిల్లలకి, తరతరాలకి కూడా మనకి తిండికి లోటు లేకుండా ఉంటుంది అంటారండి. నేనైతే 2 సంవత్సరాల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. బంగారాలు ఇవైతే నాకైతే మైండ్‌లోకి రావు, కానీ ఇంతకుముందు వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను కదా, నేను తిరుపతి వెళ్తున్నాము అంటే నాకు ఒకటే ఆలోచన పడింది, అక్షయ తృతీయ రోజు ఉండము, మంచి రోజు మిస్ అయిపోతున్నామే అనుకున్నాను. కానీ ఏదైనా మన మంచి కోసం అనుకున్నాను. ఆ తిరుపతి ప్రయాణం అయితే క్యాన్సిల్ అయ్యింది. ఇంకా దేవుడే చేశాడులే అనుకొని ఇంక ఈరోజు అయితే నాకు వీలైనంత వరకు, నాకు చేతైనంత వరకు కొంతమందికైనా అన్నదానం కానివ్వండి, ఏదో ఒకటి సహాయం చేయాలని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్కి అయితే ఉప్మా చేసేసి పల్లి కొబ్బరి చట్నీ చేసేసి మా వాళ్ళకైతే పెట్టేశానండి. తినేసేస్తారు. పిల్లలకి హాలిడేసే కాబట్టి ఎట్లాగైనా ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు మనం చేసే మంచి పని ఏదైనా అక్షయం అవుతుంది అని అంటాం కదా. పోయిన సంవత్సరం అయితే నేను అక్షయ తృతీయ రోజు పులిహోర చేశాను. పులిహోర, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, మజ్జిగ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఇస్తే మా అబ్బాయి తీసుకెళ్ళి మా రోడ్డు పక్కన ఉంటారు కదా భిక్షాటకులు, వాళ్ళకైతే పనిచేసి వచ్చేసాడండి. ఈ సంవత్సరం అయితే పెరుగన్నం అండి, దద్దోజనము, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఒకటి ఇలాగా పనిచేద్దామని ఆలోచన అయితే ఉందండి. ఎంతమందికి కుదిరితే అంతమందికి అండి. నేను కనీసం ఒక్కళ్ళకైనా కానివ్వండి ఇలా సాయం చేసామంటే చాలా మంచిది. అన్నం పెట్టినా కానివ్వండి, ఒక్క మంచినీళ్ళ బాటిల్, ఒక్క బాటిల్ కొనిపించినా కానివ్వండి చాలు. ఇలాంటి రోజున మనం ఏ మంచి పని చేస్తే ఆ మంచి పని అయితే వృద్ధిలోకి వస్తుంది. అదైతే క్షయం కాదు, అంటే నాశనం కాదు. ఆ మంచి పనే మనకి, మన పిల్లలకి శ్రీరామ రక్షగా ఉంటుందని నేనైతే 100కి 100% నమ్ముతానండి. పిల్లలకు కూడా నేర్పించామంటే వాళ్ళకి మంచిగా విలువలు నేర్పించిన వాళ్ళం అవుతాము. నేనైతే మా పిల్లలకి అదే చెప్తానండి. నేను చెప్పక్కర్లేదు, వాళ్ళైతే ఇలాంటి వాటిలో ముందుంటారనమాట. ఎవరికన్నా పెట్టాలన్నా, ఎవరికన్నా ఏదన్నా కొనిపియాలన్నా, ఎవరన్నా ఏదన్నా ఆకలైందని, మేము ఎప్పుడన్నా ఊరు వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడన్నా బస్ స్టాండ్ దగ్గర ఆకలైంది అన్న వాళ్ళు ఉన్నా కానివ్వండి, ఇంకా నాతో గొడవ పెట్టుకొని మరి వాళ్ళకి ఏదో ఒకటి కొనిపించటము, ఉన్న డబ్బులు ఇచ్చేయటము అలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేను కూడా ఎక్కువ ఏమి అన్నమాట, మంచి పనే చేస్తున్నారు కదా అని. వాళ్ళకైతే మనం చెప్పకముందే అలాంటివన్నీ అర్థం చేసుకుంటారు, తెలుస్తీలే అని నేను కూడా ఊరుకుంటానండి. మంచి పనులే చేస్తున్నారు కాబట్టి డబ్బులు వేస్ట్ చేయకుండా అలాంటి వాళ్ళకి తినిపిస్తే మనకు వచ్చే పుణ్యమే వేరు కదండి. అలాగైతే నేనైతే అనుకుంటాను. ఇంక ఈరోజైతే నేను పెరుగన్నము చెప్పాను కదా, ఇంట్లోనే కూడబెట్టానండి. పెరుగు ఇంట్లోనే తోడు పెట్టేశాను. ఇంకా ఆ పెరుగు వేసేసి ఇంట్లో కూడా ఒక ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ ఈ పెరుగు మొత్తం కలిపేసేసి తాలింపు వేసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కూడా తాలింపు పెట్టేసేసి అల్లము అన్నీ వేసేసి కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి దద్దోజనం ప్రిపేర్ చేశానండి. ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత నాకైతే ఇంట్లో వేస్ట్గా మనం ఎప్పుడైనా రెస్టారెంట్లు తెచ్చుకుంటాం కదా, ఆ బాక్సులు అయితే ఉంటాయని నేనైతే అలాంటివి అస్సలు వేస్ట్ పడేను. ఎప్పుడన్నా ఇలాంటి వాటికి ఉపయోగపడతాయని అన్నీ దాచిపెట్టి ఉంచుతానన్నమాట. ఇంకా అలాంటివి అయితే నేను తీసేసి ఎక్కడెక్కడ బాక్సులన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి వాటిల్లో అయితే ఇవన్నీ కూడా నింపేసి అవి అయితే పంచుతానండి. అలాంటి బాక్సులు వేస్ట్గా పడేసి నేను ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తాను అనమాట. ఇప్పుడన్నా ఇలాంటివి అంటే మనకు మైండ్లో ఉంటుంది కాబట్టి అలాంటివి ఉపయోగపడతాయి అని దాచి ఉంచుతానమాట. ఇంక ఇలా అయితే మొత్తము ఇంకా దద్దోజనం అయితే మొత్తం ప్రిపేర్ చేసేసానండి. ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా మా అబ్బాయి అయితే ఈరోజే ఎందుకు చేయాలి, ఇంకా గుళ్ళో చేయొచ్చు కదా, గుళ్ళో భోజనాలకి ఇవ్వచ్చు కదా, అలా ఇలాంటి క్వశ్చన్లన్నీ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడికి అన్ని సమాధానం చెప్తా. ఇలాంటి కొన్ని రోజులు వస్తాయి, ఒక్కొక్క రోజు కొన్ని రోజులకి కొన్ని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి రోజుల్లో మనం చేస్తే మంచి ప్రతిఫలం వచ్చింది అని చెప్తా, వాళ్ళకి సమాధానం చెప్తా, నా పని నేను చేసుకుంటా ఉన్నానన్నమాట. పిల్లలకి కొన్ని అర్థమయ్యేలాగా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. వాళ్ళ డౌట్స్ వాళ్ళకుంటే మనం క్లియర్ చేసామంటే వాళ్ళకి అర్థమైద్దని నేను చెప్తూ ఉంటానన్నమాట. అదే చెప్తున్నానమాట. ఇక్కడ మా అబ్బాయి అయితే ఇలాగా పంచే బదులు గుళ్ళో ఇవ్వచ్చు కదా అంటే, మేము వెళ్ళే గుళ్ళో సాయిబాబాకి గుళ్ళో భోజనాలు పెడతా ఉంటారు కదా, అది చూస్తూ ఉంటాడు. అట్లా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాడు అనమాట. అలా ఇచ్చే దగ్గర అలా ఇస్తూ ఉంటానులే, ఈరోజు మంచి రోజు, ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అన్నీ చెప్పేసేసి అన్నీ మాట్లాడుకుంటూ ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నానండి. పోయిన సంవత్సరం అలాగా, ఈ సంవత్సరం ఇలాగండి. నాకున్న దాంట్లో నలుగురికి పేదవాళ్ళకి భోజనం పెడితే పిల్లలకి మాకు ఎలాంటి లోటు లేకుండా దేవుడు చూస్తాడని నా నమ్మకం అన్నమాట. మీలో ఎంతమంది అక్షయ తృతీయ రోజు ఇలా చేశారో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. పోయిన సంవత్సరం అయితే పులిహోర చేశాను, చింతపండు పులిహోర.
ఇలాగే మజ్జిగ ప్యాకెట్టు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు అన్నీ కూడా పంచించాననమాట. అప్పుడు కూడా మా బాబాయ్ తీసుకెళ్ళి పంచొచ్చాడనమాట. అన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ప్యాక్ చేసిస్తే వాడు తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేసి వచ్చేసాడనమాట. ఇంక ఈ సంవత్సరం కూడా ఇలాగండి. నేనైతే ఎక్కువ చాగంటి కోటేశ్వరరావు వాళ్ళ ప్రవచనాలు, గురువుగారు ఉంటారు కదా పెద్ద పెద్ద గురువులు, వాళ్ళ ప్రవచనాలు అయితే ఎక్కువ వింటూ ఉంటానండి. మనము అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నామంటే కాళీపురుషుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లేను అని చెప్తూ ఉంటారండి. బంగారం మాత్రం అస్సలు కొనొద్దు అని చెప్తారనమాట. చాలామంది అక్షయ తృతీయ అనగానే బంగారం బంగారం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున మనం చేసే దాన ధర్మాలు చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట చాగంటి కోటేశ్వర గురువు గారు అయితే. నేను ఆయన ప్రవచనాలు, ఆయన స్పీచ్ అయితే బాగా వింటూ ఉంటానండి. వంట చేసేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, మిషన్ కుట్టుకునేటప్పుడు అవన్నీ కూడా వింటూ ఉంటానన్నమాట. ఆయన చెప్పే మంచి మాటలు, ఇలా చేస్తే మంచిది, మనకి మన బిడ్డలకి మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా నేను అదే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటానండి. ఈరోజు ఇంకో మంచి పని కూడా, 2 జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ దక్షిణతో కూడిన తాంబూలం ఎవరైనా బ్రాహ్మణులకి ఇస్తే మనం నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో సుహాసినిగా ఉంటామని ఆయన చెప్పారండి. ఈరోజు నేనైతే అది కూడా చేసుకున్నాను అనమాట. నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఈ సంవత్సరం ఇలా అక్షయ తృతీయ ఇలా జరుపుకుంటాను నేనైతే అస్సలు అనుకోలేదండి. బంగారం కొనలేదే, అవి తెచ్చుకోలేదు, ఇవి తెచ్చుకోలేదని అసలు నాకైతే అది ఆశే లేదనమాట. అసలు ఎవరికైనా ఒక సహాయం చేసామంటే దానిలో వచ్చే తృప్తే వేరండి. ఎంత మనశ్శాంతికి, ఎంత ప్రశాంతంగా ఉండిద్దో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా దానికి తోడు మన చేతులతో మనం వండి పంచిపెట్టామంటే అసలు దానికి చాలా బాగుండిద్ది. మనకు వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. అది నేనైతే ఈరోజు అనుభవించానండి. నా చేతులతో నేను వండేసి ఒక 10 మందికి అయినా పెట్టగలిగాను అన్న తృప్తి అయితే నాకైతే వచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. దేవుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేనైతే ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇంకా 10 మందికి ఇంకా వచ్చే ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగే శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. చెప్పాను కదా, చాగంటి కోటేశ్వరరావు గారు ఈ సంవత్సరం చెప్పింది మనకి అదే చెప్పాను కదా, తాంబూలం ఇస్తే బ్రాహ్మణులకి జాకెట్ ముక్క, పండు, పసుపు కుంకుమ తాంబూలం ఇస్తే చాలా మంచిదన్నారు. అది కూడా నేను గుడికి వెళ్ళేసేసి ఆ రోజు సాయంత్రం పూట గుడికి వెళ్ళాను అనమాట. మాకు దగ్గరలో రాములవారి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి జాకెట్ పీసులు అయితే 2 కొని తాంబూలము దక్షిణతో కూడి ఆయనకి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని అయితే వచ్చేసానండి. చాలా హ్యాపీ చాలా సంతోషం అనిపించిందండి నాకైతే. ఆ దేవుడు తిరుపతి వెళ్ళకుండా ఇందుకే ఆపాడేమో ఇలాంటి కొన్ని అని అనుకున్నాను అనమాట. మనమే ఇలా లింక్ చేసుకున్నామంటే మన మనసుకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మంచి విషయాలకి మన మనసుల్ని ఇలా లింక్ చేసుకున్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మన సంతోషాన్ని మన చేతులతో మనమే వెతుక్కోవచ్చు. నేనైతే అదే అనుకుంటానండి. దేవుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక ఇలాంటివి పిల్లలకు కూడా నేర్పించాలి తప్పకుండా. వాళ్ళకి తెలియాలి. ఎవరైనా భోజనానికి లేదు అన్న వాళ్ళకి పెట్టడము అలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలిసినాయండి. చాలా మంచిది కదా. నిజంగా చెప్తున్నానండి. అసలు ఈ సంవత్సరం ఇలా అయితే అక్షయ తృతీయ జరుపుకుంటాను నేనైతే అస్సలు అనుకోలేదు. బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ అసలు నాకైతే మనసులో కూడా రాలేదన్నమాట. ఇలాగా లేని వాళ్ళకి పెట్టడం అంటే ఒక అదృష్టమేనండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.